ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. మద్రాసు భజన సమాజం 1916వ సంవత్సరంలో రామదాసి పంథాకు చెందిన మదరాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరును. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండే. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను గొప్ప యోగీశ్వరుడు ఉన్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరించురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపముగా చాలా డబ్బులు వసూలు చేసి దాని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమానీకి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలీకి 6 రూపాయలను, అమానీ తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచటి ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కానీ లోలోన ద్రవ్యమును ఆశించుచుండరి. వారిలో 3 పేరాస కలవారు. యజమానురాలు మాత్రము అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఏమో ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కానీ ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూసి ఆమె మనసు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందముతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారందరూ ఆశ్చర్యపడిరి, కానీ కారణమేమో తెలుసుకొనలేకుండరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూసి తినను. ఆమె అమాయక భక్తురాలగుడచే శ్రీరాముని చూసుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరామును చూచుట అసంభవమనెను. ఆమె ఆ ఆక్షేపణలకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనసు ప్రశాంతముగా ఉండినప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండెను. ఆశ్చర్యకరమైన దర్శనము ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యము ఈ విధముగా కనబడెను. అతడు ఒక పెద్ద పట్టణములో ఉండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాను ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలుచుండుట చూసి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా ఇచట నిలచియుండగా నాకు ఆపద పడనేలా అన్ను. బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవింపవలెను. అప్పుడు అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమీ పాపము చేయలేదు. అప్పుడు బాబా ఇట్లనెను, ఈ జన్మలో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపములు చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మలో ఏమైనా పాపము చేసియున్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనము చేయరాదు. బాబా, నీకట్టి విశ్వాసము కలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమను. అతడు కండ్లు మూసి తెరచునంతలో ఏదో కింద పడిన పెద్ద చప్పుడయ్యను. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉండెరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూశాను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించదురు. అప్పుడు అతడు ఇటుల విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరూ లేరు. నన్ను ఎటుల నిన్ను కాపాడుము. అప్పుడు బాబా వాని కండ్లు మూయమనెను. వాడట్లు చేసి తిరిగి కనులు తెరచునంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు బాబా పక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతటి ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాగా ఆలోచించు చెప్పు. అప్పుడతడు ఇట్లనెను,
కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినవి. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడవైయుండి హిందువులను పాడు చేయుచుంటివి అని అనుకొండెడవాడును. అప్పుడు బాబా ఇట్లను, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయట లేదా? మరియు నీ ఇంటిలో మహమ్మదీయ దేవతయగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు మీరు శాంతింపచేయుటలేదా అనను. అతడు దీనికంతటికి ఒప్పుకొను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలను అని అడగను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక గలదన్ను. వెనుక తిరిగి చూడమని బాబా అనెను. వెనకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర ఉండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యను. జిజ్ఞాస కలవాడై అతడు బాబాతో ఈటలన్ను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు. మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుచున్నావా? నాతో పరిగెత్తి చూడుమనుచు పరుగెడ మొదలుపెట్టను. అతడు కూడా వెంబటించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యను. అతడు నిద్ర నుండి మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనమును గూర్చి తీవ్రముగా ఆలోచింప మొదలుపెట్టెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పతనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాస పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనస్సులో ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయము అందరూ మసీదులో హారత కొరకు గుమిగూడియుండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికి అచ్చటి ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షముచే కలిగిన ఆనందమును గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటికి లీల ఒక ఉదాహరణము. ఇప్పటికి ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండెను. ఆ కుటుంబములోని వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీ వర్ణింపబడెను. బాబా యందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదవవలెను. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కులను సలహా చేసెను. వారు అతని జాతకమును చూసి ఈ సంవత్సరములో గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవలెననియు, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక పక్కకు తోసి తన పాఠములు చదువుకొనుమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నా యందే నమ్మకముంచుము, నిరుత్సాహము చెందవద్దనుము అని చెప్పాను. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశమును కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చును. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కానీ సంశయములో మునిగి ఉత్తీర్ణుడవుటకు కావలసిన మార్కులు రావనను. కావున నోటి పరీక్షకు కూర్చొనుటకు ఇష్టపడలేదు. కానీ పరీక్షకు అతని వెంటబడిరి.
వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు నోటి పరీక్షను వ్రాయవలెననియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని రెండింటిలోనూ ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగా నున్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. సంశయములు కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుము. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలంలో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలెను అని అనుకున్నాను, లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుటకు నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజర్ అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయవలెనని నిశ్చయించెను. మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తన వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలననిది ఆలోచించుచుండెరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు. కుటుంబ ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో ఉండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నములో కనిపించి 100 రూపాయల పింఛను ఇచ్చినా బాగుండుననుకొందును, అది నీకు సంతృప్తికరమా అని అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనెనను. అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయల పింఛను లభించెను. తన భక్తులపై బాబా అట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించేవారు. కెప్టెన్ హాటే బికనేర్లో ఉండేవారు. అతడు బాబాకు ఒక మంచి భక్తుడు. ఒకనాడు బాబా అతనికి స్వప్నములో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరచినచో అదెట్లు బ్రతుకును అనుచో తోటలోనికి పోయి తాజా చిక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పించుచుండగా అతడు మేల్కొనుచుండెను. ఇది అంతయు స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడి సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయల మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునికి పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకమును వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయల దక్షిణ సమర్పించవలెనని వ్రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామాన్లు కొనెను. కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు సమర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతే లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయిని ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీకి చేరెను. బాబాకు నమస్కరించి పిదప తన గురుదక్షిణ యొసంగెను. బాబా దానిని జోబులో వేసుకొను. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి తన కుడి చేతి బొటనవేలుతో పైకి ఎగరవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊది ప్రసాదముతో కూడా ఇచ్చివేయము. నాకేమీ అక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా ఉండమనుము అని చెప్పెను. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతృష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగు చేయునని గ్రహించెను. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారము నెరవేర్చనని సంతసించెను. వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అను అతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడు అతడు 1 రూపాయి తెచ్చెను. దానికొక పక్క సీతారామ లక్ష్మణులను, ఇంకొక పక్క భక్త ఆంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊది ప్రసాదముతో తనకివ్వవలెనని అతని కోరిక. కానీ బాబా దానిని వెంటనే జేబులో వేసుకొను.
శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనినేలా అతనికి ఇవ్వవలెను? దీనిని మనమే ఉంచుకుందము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి వానికి ఇది ఇచ్చెదము అనెను. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లన్ను, ఆ నాణెము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకొనుము, మన కోసములో దీనిని ఉంచుము. దీనిని నీ పూజా మందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకి మార్గమును అవలంబించిరో అడుగుటకి ఎవ్వరికి ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.